ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 147 అధ్యాయము 14 వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మన సరిహద్దులలో మన దేవుడు సమాధానం కలుగచేస్తారండి. మన దేవుడు సమాధానకర్త, అల్లరకు కర్త కాదు. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. అలాగున మనకు మేలు కూడా కలుగుతుంది. దేవునితో సహవాసం చేయాలి. మన కుటుంబ సమేతంగా కూడా మనం సహవాసం చేయాలి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. అందరము కలిసి పిల్లలతో కలిసి ప్రార్థించడం, వాక్యం చదవడం, పిల్లలకు వాక్యం బోధించడం, సాక్ష్యములు చెప్పుకోవడం, స్తుతించడం, ఇవన్నీ మనం దినము కూడా ప్రతిదినము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబమును సమాధానంతో నింపుతారు. నది వలె సమాధానము పారి వస్తుందంటండి. నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వదిస్తారు. మీ దేశంలో బలాత్కారం అనే మాట వినబడదు. బలాత్కారం అంటే కలహములు కానీ ఇటువంటివి. ఒకవేళ మీ కుటుంబంలో మీరు కలహాలతో బాధపడుతూ ఉన్నారా? సమాధానం లేదా? మనం ప్రార్థించుకోవాలి. కుటుంబ ప్రార్థనలు ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు మన కుటుంబంలో సమాధానకర్తగా నిలిచి ఆయన సమాధానం అనుగ్రహిస్తారు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ తండ్రి, నాన్న మా కుటుంబంలో సమాధానం ఇవ్వండి. అలాగే మంచి గోధుమలతో మీ బిడ్డలు దీవించండి నాయన. కుటుంబ ప్రార్థనలు చక్కగా చేసుకునే కృపను కూడా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.